హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రపంచం. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. అలానే మీరందరూ కూడా చాలా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఈరోజు మంగళవారం రోజు ఆంజనేయ స్వామికి 108 తమలపాకులతోటి పూజ చేసుకోవాలి అని మనసులో అనుకున్నానండి. మనసులో అనుకోగానే మనకు తెలిసిన వాళ్ళు చక్కగా తమలపాకులు అయితే తీసుకొచ్చి ఇచ్చారనమాట. ఇంకా తమలపాకుల్ని శుభ్రం చేసుకొని మనం అన్నీ లైన్గా అంటే మనం 108కి ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. 108కి తక్కువ అనేది కాకూడదు. అలా చూసుకుని మొత్తం కూడా లెక్క పెట్టుకొని లైన్గా పెట్టేసుకున్న తర్వాత ఇంకా ఒక్కొక్క దాని మీద చక్కగా మనము గంధ సింధూరాన్ని తీసుకొని దాంట్లో కొంచెం నూనెని యాడ్ చేసి చక్కగా మధ్య వేలుతోటి ఇలా శ్రీరామ ఆకుని అలా కొస వైపు అటువైపు ఉంచి శ్రీరామ అని రాసుకుంటూ అన్నిటి మీద కూడా అలా రాయాలండి. అలా రాసుకొని అక్కడ పెట్టుకున్న తర్వాత మనం ఇంకా మార్నింగ్ పూజకి అంటే మనకి మార్నింగ్ వీలుంటేనేమో మార్నింగే రాసుకోవచ్చు, లేదా సాయంకాలం స్నానం అయిన తరువాత మనకి ఉదయం కలవదు పూజ ఇవన్నీ సరిపోతాయి అనుకున్నప్పుడు చక్కగా నైట్ అయితే మాత్రం చక్కగా ఇలా రాసి ఉంచేసుకోండి. నేనైతే మాత్రం ఈవినింగ్ టైంలోనే ఇలా ప్రిపేర్ చేశానండి మొత్తం కూడా. ఎందుకంటే దేవుడి పని కాబట్టి ఆలస్యం కాకుండా అన్నీ సమకూర్చుకోవాలని ఇలా సాయంత్రం పూట రాసేసి దేవుడికి దగ్గరలో ఇలా ఉంచుకున్నాను. ఇంకా ఇది మార్నింగ్ ఇంట్లో పూజా విధానం జరుగుతున్న టైం అన్నమాట. అంతా నా దగ్గర అయితే ఆంజనేయ స్వామి పుస్తకం అయితే ఈరోజు కనిపించలేదండి. అందుకోసం నేను అంటే ఇక ఫోన్లు ఉన్నాయి కదా, గూగుల్లో సెర్చ్ చేసేసుకొని చక్కగా ఇలా అయితే అష్టోత్తరానికైతే ఎక్కడా తప్పులు లేకుండా అనమాట, తప్పులు లేకుండా చూసుకొని ఇంకా చక్కగా అష్టోత్తరం మొత్తం కూడా మనం ప్రతిదీ చదివేటప్పుడు ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క తమలపాకుని అక్కడ భగవంతుడి దగ్గర వేయాలన్నమాట. అదనమాట సంకల్పము. మనసులో ఏ కోరికను మీరు కోరుకుంటారో అది బలంగా కోరుకొని హనుమంతుడు తీర్చాలి అని చెప్పి ఆ స్వామిని వేడుకుంటూ మనం శ్రీరామ రాసిన ఆ తమలపాకులన్నీ కూడా స్వామివారి పాద సన్నిధికి చేరేటట్టు మనం అన్నీ కూడా ఒక్కొక్కటి చదువుతూ అక్కడ పెట్టాలండి. ఇది ప్రాసెస్ అనమాట. ఇంకా నేను ఈరోజే ఎందుకు అనుకున్నాను అని అంటే ఈ పూజా విధానము పంచముఖి ఆంజనేయ స్వామి ఫోటో అనేది నా దగ్గర లేదండి. అంటే మా మండపంలో దేవుడి మండపంలో ఆంజనేయ స్వామి వేరేది ఉంది, కానీ పంచముఖి ఆంజనేయ స్వామి అనేది లేదనమాట. పంచముఖి ఆంజనేయ స్వామి బొమ్మ ఆ విగ్రహం ఆ ఫోటో ఉంటే చాలా మంచిదండి. మన దేవుడి మండపంలో ఆ ఫోటో ఉంటే చాలా మంచిది. ఇంకా ఇది నాకు నిన్న అమ్మ వాళ్ళ ఇంటికి వైరా వెళ్ళినప్పుడు మా అమ్మ పూజ చేసుకునేదండి. ఇవన్నీ కూడా అక్కడ పూజా మందిరంలో ఈ పంచముఖి ఆంజనేయ స్వామిని నేను తీసుకొచ్చుకున్నాను అనమాట. తీసుకొచ్చుకున్న తర్వాత నెక్స్ట్ మంగళవారం వచ్చింది. ఇంకా అందుకోసమే మంగళవారం వచ్చింది అనుకోకుండా తమలపాకులు కూడా మనకి తీసుకొచ్చి ఇచ్చారనమాట. ఇంకా నేను ఈ పూజ ఖచ్చితంగా చేసుకోవాలి అని చెప్పి చక్కగా అయితే పూజ చేసుకుంటున్నాను. పూజ చేసుకోవడానికి అన్నీ సమకూర్చుకున్న తర్వాత ఈ అష్టోత్తరం ఇవన్నీ అయిన తర్వాత మనం చెప్పా కదండి, కొన్ని తమలపాకుల్ని ఎక్కువగానే ఉంచుకోవాలన్నమాట. ఇంకేదైనా మనము హనుమాన్ చాలీసా చదువుకుంటూ వేసుకోవడానికైనా దేనికైనా కానీ ఒక 20-30 ఆకుల్ని ఎక్కువ ఉంచుకున్నా కానీ మనకి దానివల్ల మంచి ఫలితం వస్తుందన్నమాట. ఇంకా నేను దేవుడికి ఏదో ఒక ప్రసాదం చేయాలి కాబట్టి చక్కగా అయితే కొంచెం రవ్వ కేసరి అయితే చేశానండి, దేవుడి వరకు అన్నట్టు చేసేసి ఈ పూజా విధానాన్ని అయితే నేను మనసులో ఒక సంకల్పం పెట్టుకొని చక్కగా చేసుకున్నాను. నెక్స్ట్ మంగళవారానికి కూడా చక్కగా ఏ ఆటంకాలు లేకుండా పూజ జరగాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇలా 11 మంగళవారాలు చేసినా పర్వాలేదు, 21 మంగళవారాలు చేసినా పర్వాలేదు, ఏదైనా కానీ మీ సంకల్పం మీకు అన్ని రోజులు వీలు పడకపోతే ఒక 3 వారాలైనా కానీ చేసుకోండి. చాలా మంచి ఫలితాన్ని అయితే ఇస్తుందన్నమాట. మనకి ఆంజనేయ స్వామి అభయం ఇచ్చినట్టేనండి. అంత మహిమ ఉంటుందన్నమాట ఈ పూజ వల్ల. నాకైతే మనస్ఫూర్తిగా అనిపించింది ఈరోజు పూజ చేసుకున్న తర్వాత. ఇది నేను చేసుకున్న పూజా విధానం కూడా మీ అందరికీ చెప్పాలి అని చెప్పి ఈ చిన్న వీడియో అయితే మీకు సెండ్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చక్కగా చూడండి. అలాగనే
వీడియోలో మంచి మంచి దేవుడికి సంబంధించిన విషయాలు ఉంటాయి కాబట్టి కొన్ని టిప్స్ కూడా చక్కగా ఉంటాయి అండి. దేవుడి సన్నిధిలో మనం ఎలా ఉండాలి ఏంటి అనేది టిప్స్ కూడా ఉంటాయి కాబట్టి వాటన్నిటిని పాటిస్తూ ఈ వీడియో మొత్తం కూడా కంటిన్యూగా చూడండి. ఇంకా అలాగనే పూజా విధానం అంతా అయిపోయిన తర్వాత కూడా ఒక్కసారి మన ఆంజనేయ స్వామి ఎలా ఉన్నారు అనేది కూడా నేను చూపిస్తానన్నమాట. చూసారు కదండి, ఇంత చక్కటి దేవుడి కార్యక్రమాలు చేసుకుంటున్నప్పుడు మనకు తెలియకుండానే భగవంతుడివి అన్నీ కూడా మనకి స్మరణలో మనం లీనమైపోతూ ఉంటాం అన్నమాట. ఒకదాని తర్వాత ఒకటి చదువుకుంటూ అక్కడి నుంచి లేవబుద్ధి కాదండి, అదనమాట దేవుడి మహిమ అంటే. దేవుడి మండపం దగ్గర కూర్చున్నప్పుడు ఇంకా ఏ పని మీద ధ్యాస లేకుండా చక్కగా దేవుడి స్మరణ చేసుకుంటూ అనమాట ఆ పూజను పూర్తి చేసుకొని మనం చక్కటి ఫలితాన్ని అయితే పొందుతాం అనమాట. అంత శ్రద్ధ వహించి దేవుడి దగ్గర అయితే కూర్చోవాలండి. ఇంకా ఈ పూజా విధానం చేసుకునే వాళ్ళు ఇంకా మీకు ఇంట్లో ఇంకెవరైనా హెల్ప్ చేసేవాళ్ళు ఉన్నారు అంటే మనకి నెక్స్ట్ పిల్లలకి ఆకలి అవుతుంది అట్లా అనకుండా మనకి ఎవరైనా హెల్ప్ వాళ్ళు మిగతా పని వాళ్ళు చేసేవాళ్ళు ఉన్నారు అనుకున్నప్పుడు ఇంకా కొంచెము టైం కేటాయించండి దేవుడికి. అంటే దేవుడికి ప్రసాదం చేయటానికి కూడా కొంచెం టైంని కేటాయించండి. అది ఏం ప్రసాదము అంటే మన ఆంజనేయ స్వామికి అప్పాలు అంటే బాగా ఇష్టమండి. అప్పాల దండ ఒకటి, స్వామివారికి వడల దండ అనమాట. వడలు కూడా భగవంతుడికి చాలా ఇష్టమటండి. అంత ప్రీతికరంగా భగవంతుడికి ఇష్టమైనవి కొంచెము టైమును కేటాయించి ఆ అప్పాల దండ ఒకటి, వడల దండ ఒకటి అనమాట. అవి కూడా మనం చక్కగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకొని అప్పుడు దేవుడి పూజకు కూర్చుంటే ఇంకా ప్రశాంతంగా ఉంటుందండి. నేను నెక్స్ట్ వారానికైతే అప్పాలు ప్రిపేర్ చేసి అప్పాల దండ అయితే భగవంతుడికి వేయాలి అని మనసులో అయితే అనుకున్నాను. చక్కగా మీకు వీలు ఉంటే మాత్రం ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని పూజ దగ్గర చక్కగా కూర్చోండి. చూసారు కదా మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో అండి. పూజా విధానం అంతా అయిన తర్వాత మనకి ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఎప్పుడులాగానే ఎప్పుడు మనం రెగ్యులర్గా ఇంట్లో ఎలా పూజ చేసుకుంటామో అలానే ఉంటుందండి. పూజ అంతా అయిన తర్వాత ధూపము, దీపము ఇంక ఇవన్నీ మంత్రాల్లో వస్తూ ఉంటాయి కదా, ఇవన్నీ చూపించిన తర్వాత స్వామివారికి మనం చేసిన ప్రసాదాన్ని నివేదన చేసేసుకొని చక్కగా మనము పూజ అంతా అయిన తర్వాత అక్షింతలు వేసుకొని తీర్థ ప్రసాదాలు తీసుకొని ఇదండి ఈ కార్యక్రమం అంతా కూడా ఈ పూజా విధానం అంతా కూడా ఇలా మొదలవుతుంది, ఇలా ఎండ్ అవుతుంది అనమాట. చక్కటి పూజని మీరు కూడా చేసుకొని చక్కని ఫలితాన్ని పొందుతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగనే మీకు కూడా ఈ వీడియో అంతా కూడా దేవుడికి సంబంధించిన వీడియోలు అందరూ కూడా చాలా బాగా రీచ్ అవుతూ ఉన్నారండి. అంతా కూడా బాగా చూస్తున్నారనమాట ఈ వీడియోలన్నీ కూడా. డివోషనల్ వీడియోలు అన్నా కానీ ఏవన్నా కానీ దేవుడికి సంబంధించిన వీడియోలు ఇంత బాగా ఆదరిస్తున్న మీ అందరికీ కూడా నాకు తెలిసిన దేవుడి కొన్ని విషయాలు మీ అందరితోటి ఇలా చెప్పాలి. ఈ పూజా విధానాలు మీకు కూడా మీరు కూడా చేసుకుంటారు అని చెప్పి ఈ చిన్న వీడియోలన్నీ కూడా మీకు పెడుతూ ఉంటానండి. వీడియోలన్నీ కూడా మీరు లైక్ చేయండి. అలాగనే మీకు కూడా ఇలానే పూజ చేసుకోవాలంటే తప్పకుండా పూజ చేసుకోండి, మీకు అంతా శుభమే జరుగుతుంది.